పేదల భూములను పెద్దలు లాగేసుకుంటున్నారు. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో దళిత భూములకు రక్షణ లేకుండా పోతోంది. ఫేక్ డాక్యుమెంట్లతో తమ భూములను కబ్జా చేసి వెంచర్లు వేసి అమ్ముకుంటున్నారంటూ దళితులు లబోదిబోమంటున్నారు. పోరుమామిళ్లలో 5 ఎకరాల దళితుల భూములను వైసీపీ నేతలు ఆక్రమించడమే కాకుండా తిరిగి తమపైనే కేసులు పెట్టి వేధిస్తున్నారంటున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి అందిస్తారు. దళితుల్లో ఉన్నటువంటి పేదలను గుర్తించి వారికి ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూములను పెద్దలు లాగేసుకుంటున్న వైనం కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో ఎక్కువగా జరుగుతుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనే తరచూ దళితుల భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. వాటికి నకిలీ పట్టాలు, ఫేక్ పట్టాలు సృష్టించి వాటిని లాగేసుకుంటున్న వైనం అనేక సార్లు మనం కూడా కథనాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తాజాగా పోరుమామిళ్ళ మండలంలో ఉన్నటువంటి దళితులకు చెందినటువంటి 4 ఎకరాల చిల్లర భూమిని వాళ్ళకు ఎప్పుడో 30 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి 30 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి డీకేటీ భూమిని ఇప్పుడు ఏవో పత్రాలు తెచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి కల్లూరి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఆక్యుపై చేసి ఈ విధంగా వెంచర్లాగా చేసి ఫ్లాట్లుగా డివైడ్ చేసి వాటిని అమ్ముతున్న వైనం కనిపిస్తుంది. వీటిపైన ఈ దళితులందరూ అనేక విధాలుగా వాళ్ళ పోరాటం సాగిస్తున్నారు. విషయం కోర్టు దాకా వెళ్ళినప్పటికీ కోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా అవతల వారు ఇక్కడ క్రయ విక్రయాలకు పాల్పడుతున్నారు అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు ఈ బాధితులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. అయ్యా, ఏంటి పరిస్థితి, ఏం జరిగింది ఇక్కడ? నేను 35 సంవత్సరాలు అయింది సార్. నేను పట్టా చేపించుకున్నా ఇక్కడ. 4 ఏళ్ళు ఉలవా కంది వేసుకున్నా. మళ్ళీ తర్వాత పిల్లలను సన్న పిల్లలు కరువులు వచ్చి బతకలేక నేను బేల్దారి పనులకు పోయినా. 10-15 సంవత్సరాలకు ఇంటికి వచ్చిన. నేను వచ్చాక అప్పుడు చెట్లు పలిచిపోయినాయి, అంతా తారుమారు చేసిండ్రు. నాది ఆడిని కనుక్కొని తిప్పలు పడతా ఉంటే వీళ్ళు మాకు వచ్చినది మేము పట్టా చేపించుకున్నాము, మేము సాబులు కడుకున్నాము, అట్లా ఇట్లా అని మమ్మల్ని ఇంతవరకు పోరాడుతూ ఉన్నాడు. మమ్మల్ని దిగనేలా. లాస్ట్కు 2 సంవత్సరాలు అంది నేను కోర్టు కేసు. 2 సంవత్సరాలు అంటే కోర్టు కేసుని కూడా మమ్మల్ని లెక్క చేయకుండా మేము చేలకు దిగారు. కానీ పోలీసు వాళ్ళు వీళ్ళు ఎంఆర్ఓ వీళ్ళు వచ్చేది మమ్మల్ని తీసిపోతారు. వాళ్ళు వచ్చినా వాళ్ళని పని చేయించుండరు. మీరు మీది అనడానికి మీ దగ్గర ఏం పేపర్లు ఉన్నాయి? పట్టా కాగితాలు ఉన్నాయి సార్. నా కాడ అగ్రిమెంట్లు కాగితాలు అన్ని మొత్తం కాగితాలు నా కాడ ఉండే, రికార్డ్ అంతా నా కాడ ఉంది. నేను అట్లా కూడా చెప్తుండా, నాకు పట్ట కాగితం ఉంది, నీకు పట్ట కాగితం ఉంది, నువ్వు కోర్టుకి నే కోర్టుకి వచ్చా, నీకు వచ్చి నువ్వు వచ్చాక నువ్వు తీసుకో, నాకు వచ్చి నేను లచ్చనంగా తీసుకుంటాను. అట్ట కాదు, ఆడ పెట్టేటి ఆడ పెడుతున్నాడు. మమ్మల్ని కోర్టుకు పోకుండానే ఆయన ఇక్కడిక్కడనే మమ్మల్ని లాస్ట్కి ఆర్డీ గారు నా పేరు మీద పట్ట 2 సంవత్సరం ఇంకొక మేడం ఉన్న తర్వాత బోర్డు బాధించుండవు. మీరే నాకు చదువు లేదు, మీరే దయచేసి ఆ కాగితాలన్నీ చూసి దాంట్లో ఎట్టట్టుండదా, ఎప్పుడు వచ్చినాయి, యాలానికి సంబంధించిన అన్నీ చూసుకొని మీరే దయచేసి చూడండి. మొత్తం వాళ్ళ ఫైలు చూడండి, నా ఫైలు చూడండి, చూసి న్యాయం చేయండి. నాకు మీరు చెప్పండి, అసలు ఏం జరిగింది ఇక్కడ? ఎందుకు వాళ్ళు మీ మీద కేసులు పెట్టడము, గొడవలు చేయడము వరకు ఎందుకు వెళ్తా ఉంది? మాది ల్యాండ్ సార్. మాది ల్యాండ్ అయితే కనుక మా తాతలు అప్పుడు మేమంతా చేసుకోలేదు సార్. చేసుకోకుండా ఈ మధ్యకాలంలో మేము వచ్చేసి చేసుకోవాలని చూసినాము. ఇప్పుడు ఇది తగరాత జరుగుతుంది, మా ల్యాండ్ మేము చేసుకోవాలా అనేసి మేము సైట్లోకి వచ్చి ఒకరోజు వర్క్ చేపించుకుంటా ఉంటే కనుక పోలీసు వాళ్ళు వచ్చేసి మేము పని చేయొద్దు, ఇది కోర్టులో ఉండాలి అనేసి వచ్చి వెహికల్లోనే అందుకు తీసుకోపోయినారు సార్. తర్వాత మరుసటి రోజు మేము ఇట్లా సైడ్ ఫోన్లో బాతుకుంటా ఉంటే ఎవరో రామకృష్ణారెడ్డి మనసులో ఎవరో వ్యక్తులు వచ్చేసి పగలగొట్టినారు సార్. కంచె పగలగొట్టి అంత ఇది చేసినారు. మేము కంప్లైంట్ ఇవ్వడానికి పోతే కానీ మా కంప్లైంట్ తీసుకోలేదు. మీది కోర్టులో ఉంది, మీరైనా ఎట్లా పోతారని అన్నారు. ఓకే, అది పగలగొట్టినారు, కంప్లైంట్ తీసుకోలేదు. తర్వాత ఒక నెల రోజుల తర్వాత వాళ్ళు పని చేయించంటే మేము వచ్చినాం. మేము వచ్చి అడిగితే కనుక మమ్మల్ని వచ్చేసి స్టేషన్కి తీసుకొని స్టేషన్లో మేము అడిగితే కనుక ఎట్లా సార్ వాళ్ళు చేస్తంటే కనుక మీరు ఏమో మమ్మల్ని తీసుకొని వస్తున్నారు, ఇది కోర్టులో ఉందని మీరే చెప్పినారు కదా, కోర్టులో దిగినట్టు కాగితాలు వేయని అన్నాడు. అంటే కనుక ఏదో మీకు ఒక కాగితం ఉంది సార్, మీకు చూపెడతా. ఆ కాగితంలో మీరు కోర్టులో ఉంది, ఇది వేలం వేసినారు అని చూపించినాడు. కానీ కోర్టులో పని ఇది కోర్టులోనే ఉంది, మీరు ఎంత ఇది చేసుకోవాలా పని అని ఏం లేదు సార్. ఇంకొకటి వచ్చేసి ఈ మా కాడ ఇన్సెక్షన్ ఆర్డర్ కూడా ఉంది సార్. ఇన్సెక్షన్ ఆర్డర్ చూపెడితే కనుక మాకు ఫ్రెష్గా తీసుకొని రాని అన్నారు. ఫ్రెష్గా తీసుకొని రావడానికి అక్కడికి పోతే కనుక ఇది కోర్టు నుంచి తెగేంత వరకు ఈ ఆర్డర్ కంటిన్యూనే అనేసి రాసి ఇచ్చినారు సార్. మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళ కేసు పట్టించుకొని పోలీసు వాళ్ళు ఒక ఫోన్ చేయగానే ఇంట్లో మా భార్య ఉంది, మా భార్య 7 మంది పోలీసు వాళ్ళు, మా భార్యను నైట్ 2 గంటలప్పుడు ఒంటరిగా ఉన్న వ్యక్తిని ఈడ నేను దెబ్బలు తినున్నాము,
మేము దెబ్బలు తిని వాళ్ళ చేతుల్లో మేము స్టేషన్కు ఉదయం పోదాము అనే వర్షంలో మేము ఉన్నాము. ఆ లోపలే వాళ్ళ మాట వినేసి మా భార్యను, మా తమ్ముడు వికలాంగుడు సార్, వికలాంగుడు మా తమ్ముడు మీ అన్న ఎక్కడ ఉండడు అని తీసుకొని పోయి వాడిని రోడ్డు మీద వదిలిపెట్టి వాడిని కొట్టి మళ్ళీ ఇంటికి పంపించినారు. ప్రతిరోజు అసలు మా మీద రౌడీ షీటరు, నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు ఓపెన్ చేస్తామని చెప్పి నానా రకాలుగా మమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టినారు సార్. 100% ప్రాణహాని ఉంది సార్. రాజకీయ నాయకులు, గవర్నమెంట్ అధికారులు అందరూ కుమ్మక్కై ఉన్నారు దీంట్లో. మాకు న్యాయం చేసే అధికారులు ఎవరే కానీ లేరు. పోరుమామిళ్ళ మండలం రంగసముద్రం రెవెన్యూ గ్రామానికి చెందినటువంటి 1306/3లో ఉన్నటువంటి 5 ఎకరాల భూమి ఇది. చాటుకుండు గురవయ్య అనే వ్యక్తికి గతంలో ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే వీళ్ళకు ఉన్నటువంటి రికార్డులన్నీ తారుమారు చేసి అబ్దుల్ రజాక్ అనే వ్యక్తి దీనిని సొసైటీ బ్యాంకులో తనఖా పెట్టి లోన్ తెచ్చుకున్నాడు. ఆ లోన్ సకాలంలో కట్టకపోవడం వల్ల అది వేలం వేశారు. ఆ వేలం ద్వారా మేము కొనుక్కున్నాము అంటూ ప్రభుత్వ ఉద్యోగి, టీచర్గా పనిచేస్తున్నటువంటి కల్లూరు రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి వెంటర్ అయ్యి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు చూపిస్తే వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అయితే ఇది సివిల్ మ్యాటర్ కాబట్టి వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. అయితే ఆయన మాత్రం కోర్టుకు వెళ్ళకుండా స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులను, పోలీసు అధికారులను అడ్డం పెట్టుకొని తమను వేధిస్తూ ఉన్నాడని, ఖచ్చితంగా ఈ భూమి తమదే అని తమకు వచ్చే విధంగా న్యాయం చేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి దళితులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగమరెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, పోరుమామిళ్ళ.